అంటే ఈ రోజున బోరుగడ్డ అనిల్ గతంలో మీరు మాట్లాడారు, బోరుగడ్డ నీ గడ్డ పగిలింది అన్నట్టుగా. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూటమి ప్రభుత్వం కావాలనే నా మీద ఇన్ని కేసులు పెట్టింది, నన్ను ఇబ్బంది పెట్టింది, నాకు కనీసం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పేసి తన వర్షన్, తన యొక్క ఆవేదనని ఆ ఇంటర్వ్యూ ద్వారా వెలుబుచ్చుకున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా అతనిలో మార్పు రాలేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు. అంటే అసలు ఏంటి అతను ఏ పార్టీ? రిపబ్లికన్ పార్టీ అని కొంతమంది అంటారు, వైఎస్ఆర్సీపీ అని కొంతమంది అంటారు, నేను అంబేద్కర్ వాదిని, నేను అంబేద్కరిజాన్ని వంట పట్టించుకున్నానని అతను అంటాడు. అసలు రియాలిటీ ఏంటి అతని గురించి చెప్పాలంటే మీరేం చెప్పుకొస్తారు? బోరుగట్టకి ఎప్పుడో బోరు గడ్డ పగిలిపోయింది. ఇక ఆయన గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం నాకు అనిపించట్లా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని చూశానండి. అది పిచ్చోడు మాట్లాడినట్టుగా ఉంది, పర్వర్టెడ్. ఇప్పుడు అన్నీ అయిపోయిన వాడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో క్యాస్ట్ కార్డు వాడుకుంటాడు. అంబేద్కర్ గారు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు. అసమర్థుడు, అసహాయుడు, నిస్సహాయుడు, ఏమి లేని పరిస్థితుల్లో నేను కులం, పలాని కులం, నేను దళితుణ్ణి అని చెప్పుకుంటాడు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయాడు దిగజారిపోయి. అతని గురించి చెప్పేది ఏంటంటే అసలు అతను మనిషే కాదండి, మనిషే కాదు అతను. ఏమంటే 4 డైలాగులు నేర్చుకొని సినిమాలో ఇవన్నీ ప్యారడీగా మాట్లాడుతూ ఉంటే, యాగి చేస్తూ ఉంటే, గొంతు చుంచుకొని అరుస్తూ ఉంటే, నీ ఆవభావాలు చూసి నీ గడ్డాలు చూసి భయపడేవాడు ఎవడు ఉన్నాడండి. ఆ చివరికంట పిల్లి గుడ్డిదైతే ఎలుక డ్యాన్స్ వేసిందంట. అట్టా ఉంది. ఇక్కడ సాగవు. పిల్లి ఎలుక అంటే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి పిల్లి, ఈయన ఎలుక. అప్పుడు డ్యాన్సులు వేసాడు. ఇక్కడ డ్యాన్సులు కుదరదమ్మా, కత్తిరిస్తాం. ఇక్కడ మేము గుడ్డి పిల్లలం కాదు. ఇక్కడ ఉంది లోకేష్ బాబు. జాగ్రత్త, నువ్వు మాడిన పదజాలం, నువ్వు మాట్లాడినటువంటి అంశం, నీకు అన్యాయం జరిగిందా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎన్నులో వణుకు పుట్టిందా? ఇప్పుడు చట్టాల గురించి తెలుస్తున్నాయా? ఇప్పుడు దళితులని నీకు గుర్తుకొచ్చిందా? నేను అంబేద్కర్ గారు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అంటే అంబేద్కర్ గారు నేను బూతులు తిట్టమన్నాడు నాన్న? అంబేద్కర్ గారు నీకు ఏమైనా చెప్పాడా? అంబేద్కర్ గారి పేరు వాడుకుంటావు ఎందుకు అసలు? నువ్వు నీచ నికృష్ట కమీన్. ఇంకా నేను అనకూడదు కానీ నీ నాలికాది తాటి మట్ట. అసలు నువ్వు ఏ పార్టీ కాదు, ఊరినే జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసి, నాశనం చేసి, అందరిని తిట్టి, ఏంటి అసలు ఆ పార్టీని బస్టు పట్టించిన వాళ్ళలో నెంబర్ 1 నువ్వు. సకల శాఖ మార్చుడు ఎవరు ఉండారు కదా సజ్జల్లాగా, అంతకన్నా దౌర్భాగ్యుడు నువ్వు. ఇంకా అసలు నీ గురించి చెప్పడానికి ఏముంది అసలు వ్యవస్థలో? నా భార్య పిల్లలు గుర్తుకొచ్చారు. అప్పుడు మీ భార్య పిల్లలు నిన్ను నివారించలేదా? ఎందుకు మాట్లాడుతున్నావు? నీ భార్య పిల్లలు కూడా ఆడవాళ్లే కదా. మీరు సమాజంలో మహిళల్ని అట్లా మాట్లాడచ్చా? మాట్లాడు, రాజకీయంగా విమర్శలు చేయి, ప్రతి విమర్శలు చేయి, తప్పు లేదు, ఏదైనా చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా తోలనాటం అనేది నీకు ఇచ్చినటువంటి 22 ఆర్టికల్ ఉంది చూసావా, అంబేద్కర్ గారు, దాన్ని దుర్వినియోగం చేసావు. దాన్ని చాలా దుర్వినియోగం చేసావు. రైట్ టు లివ్ అనేది ఉంది, ప్రతి ఒక్కరు జీవించవచ్చు ఈ వ్యవస్థలో. అందుకనే నువ్వు ఇంకా జీవించున్నావు. అది అంబేద్కర్ గారి భిక్ష, గుర్తుపెట్టుకో. నియంత పాలనలు అయితే, కక్షలు సాధించేవాళ్ళు అయితే నువ్వెప్పుడో నో మోర్. ఇది రాజకీయం, రాజకీయ వ్యవస్థ వెయిట్ చేయాలా. ఆ అహంకారానికి పరాకాష్ట ఏంటంటే చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. పంగా పగలు తీశారు నన్ను. ఏమంటే నువ్వు పక్కా క్రిమినల్ కన్నా దారుణం. దొంగతనం చేయటం కన్నా నేరం చేయటం చాలా మహాదరిద్రమైంది అది. దొంగతనం అంటే ఆవిడ ఆకలి కోసం ఏదో చేస్తాడు, ఓ యాపిలికాయ పోపులికాయ దొంగతనం చేస్తాడు. నేరం అంటే ఏందో తెలుసా? హ్యాబిచ్యువల్ క్రిమినల్. నువ్వు వాంటెన్లీ ఒక నేరస్తుడిలాగా తయారయ్యావు. నువ్వు కళ్ళు దాగిన కోతిలాగా, నువ్వు ఒక పర్వర్టెడ్ ఇదిలాగా వ్యవస్థలో ఓ పిచ్చోడిలాగా నువ్వు మాట్లాడేటువంటి భాష అది చాలా, అది
దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే తమ్ముడు నాకు చాలా పిట్టి అనిపించింది. ఒకసారి ఫోన్ చేయొచ్చుగా మీరు, ఫోన్ చేయటానికి ఆయన అర్హుడు కాదు. చేయండి, మనం పరామర్శించచ్చుగా మా ఛానల్ వేదిక. పరామర్శించనండి అట్టటి వాళ్ళని. అసలు ఆ దేని మీద రాయేస్తే మన మీద చిందుద్దని అట్టటి వాళ్ళకి దుష్టులకు దూరంగా ఉండటమే మంచిది. మనం దుష్టులకి దూరంగా ఉండటమే మంచిది. దుష్టులు ఎందుకు అండి, ఇప్పుడు నువ్వు మాట్లాడినటువంటి పదజాలం ఆ రోజున అది పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ సతీమణి గారిని, ఈ మహిళల్ని, ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదుర్కోలేక, నీకు దమ్ము ధైర్యం లేక సోషల్ మీడియాలోకి వచ్చి, అసలు నువ్వు రాజకీయ నాయకుడివే కాదనుకో, నేను ఆ పదజాలం తప్పు అనుకో, అసలు నువ్వు ఏదో సోషల్ మీడియాలో హల్చల్ అవటం కోసం వచ్చావు, ఇంతకు మించి ఏమీ లేదు. నథింగ్ బట్ దిస్ థింగ్. నువ్వు ఎక్కడో నేను చదువుకున్నాను, సంస్కారవంతుణ్ణి, చదువుకున్నవాడు ఇట్లా బిహేవ్ చేయడు. నేను ఫారిన్లో చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నావో, నీకు సంస్కారం ఏంటి, నీకు జైలుకి వెళ్ళి వస్తే నన్ను తక్కువగా చూస్తున్నారా అంటే, నువ్వు స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర సమరలాగా జైలుకి వెళ్ళి వచ్చావు ఏంది, నువ్వేమన్నా నువ్వు చేసినటువంటి నేరాలు ఘోరాలు నిన్ను జైల్లో పడేస్తే, నువ్వు క్రిమినల్ అయితే బయటకు వచ్చి వ్యక్తి భావ స్వేచ్ఛ ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మళ్ళీ ఎగైన్ మళ్ళీ ఇది అకౌంటబిలిటీ అవుతుంది నీకు, మళ్ళీ సమాజంలో సింపతే ఉండదు, నువ్వు అది కోల్పోతున్నావు. ఎప్పుడో పోయిందనుకో, నిన్ను ఇంకా తక్కువగా వదిలేశారని నేను అనుకుంటున్నా. నేనైతే అది కరెక్ట్ కాదనుకుంటున్నా. ఇంకా కరెక్ట్ కాదు, నీకు ఇంకా తెలియలా. ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు రియలైజేషన్ ఉండాలి. జైలుకి ఎందుకు పంపిస్తారు, జనారణ్యంలో ఈ జంతువులు ఉండకూడదు, జనం అనేటువంటి జంతువులు ఉంటాయి కొంతమంది నీలాంటి వాళ్ళు, మానవ మృగాలు, అటువంటి వాటిని జైల్లో పెడితే అక్కడుండి మనం మామూలు కామన్ మ్యాన్కి మనకి తేడా ఏంటరా, మనల్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. పులిని తీసుకెళ్ళి ఒక బోన్లో పెడతారు, మనల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ బోన్లో పెట్టారు. ఎందుకు పెట్టారా అంటే, మనం అక్కడ పనికిరామనే కదా, అక్కడ డిస్టర్బ్ చేస్తున్నామనే కదా. సో రియలైజ్ అయ్యి రేపు మళ్ళీ మనం రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి సామాన్యులుగా ఉందాం, జనాలకు అనుగుణంగా ఉందాం అని మారతారనే తీసుకొచ్చి జైల్లో పెడతారే కానీ ఏంటి, మళ్ళా నువ్వు లోనకెళ్ళి ఇట్లా కాలు రగరేసి బయటకు వచ్చి అది పెద్ద అర్హతలాగా ఇట్లా చెప్పుకుంటా బయటకు వచ్చి మళ్ళా యథేచ్ఛగా అదే మాట్లాడుతున్నావా అంటే నువ్వు మారినప్పుడు ఏం చేస్తుందో తెలుసా ప్రభుత్వం, మారని వాళ్ళకి ఎదురు కాల్పులు తప్పవు, మారని వాళ్ళకి మిస్ అయిపోవటం తప్పదు, మారని వాళ్ళకి ఈ చరిత్ర పుటాల్లో కనిపించకుండానే పోతూ ఉంటారు. మారని వాళ్ళకి చట్టాలు రుచి చూపించటం చట్టానికి బాగా తెలుసు. అంటే ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే రేపొద్దున గురునాథం గారిని కూడా పోలీసు వారు అదుపులోకి తీసుకుంటే అప్పుడేంటి పరిస్థితి? రిపీట్ అయ్యి ఎందుకు అవుద్దండి, నేను అట్లా ప్రవర్తించను కదా. ప్రభుత్వాలు మారచ్చు, ఇంకోటి మారచ్చు, ఎవరన్నా మారచ్చు. మన ప్రవర్తన, మన వాగ్దాటిని బట్టి, మనం మాట్లాడేటువంటి తీరుతెన్నులను బట్టి ఉంటుంది. వ్యక్తిగతంగా దోషంలో మనం ఎప్పుడు చేయం. నేను ఎప్పుడు ఐ లవ్ ఎవ్రీబడి పర్సనల్లీ, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, బట్ ఐఎమ్ అగెన్స్ట్ దేర్ యాటిట్యూడ్ ఓన్లీ. నేను ఆ యాటిట్యూడ్నే నేను వ్యతిరేకిస్తా. అంతేగాని ప్రభుత్వాలు మన మీద కక్ష సాధించే ద్వారంలో ఉండే విధంగా నేను నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క భావాజాలాన్ని తీసుకెళ్ళను సమాజంలో. అంత కుసంస్కారిని కాదు నేను. సంస్కారం బోర్డరు, దానికి ఒక లైను, మనకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భావస్వేచ్ఛని నేను సమాజ హితం కోసం వాడతాను, అందరిని కరెక్ట్ చేయటం కోసం వాడతాను, అందరి కోసం వాడతాను. ఈ సమాజంలో ఆర్థిక ఉగ్రవాదుల్ని సరిచేయటం కోసం ధిక్కార స్వరంతో నన్ను ప్రశ్నిస్తానే తప్పించి వ్యక్తిగత దోషంలోకి నేను పోను.